కరీంనగర్ టు వరంగల్ హైవేలో ఇలాంటి ఒక సీక్రెట్ టెంపుల్ ఉంటుందని మేము అస్సలు అనుకోలేదు. చూడాలి కాదు కాదు సో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద దోస్తా దేశ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మనం అయితే ఒక మంచి మిస్టరీ ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. సో అక్కడ ఏంటి స్పెషాలిటీ, మేము అక్కడికి ఎందుకు వెళ్తున్నామో మొత్తం ఈ వీడియోలో అయితే చూసేయండి. ఈ రోజు అయితే మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామో తెలుసా? వరంగల్ లో ఉన్న చిల్పూర్గుట్ట టెంపుల్ కి అయితే వెళ్ళబోతున్నాము. సో ఇదైతే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నేను చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళినానంట అండ్ ఇప్పుడు కూడా వెళ్తున్నాను. సో ఎక్స్పీరియన్స్ చేద్దామని అండ్ మా అక్క మాటల్లో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే నేను మా అత్తమ్మ వాళ్ళతో వెళ్ళిన, అది బాగుండే టెంపుల్. ఇది యాక్చువల్లీ నాకు థర్డ్ టైం. గుబ్బుల వెంకటేశ్వర స్వామి అంటే మ్యాక్స్ ఎవరికి తెలీదు, బట్ బాగుంటది అక్కడ. గుబ్బులు అంటే మీనింగ్ తెలుసా అంటున్నారు? గుబ్బులు అంటే అంటే లైక్ నాకు తెలిసిన మీనింగ్ అంటే గుబ్బులు అంటే భయం భయం పోవడానికి. అంటే యాక్చువల్లీ అప్పుడు ఏం తెలుసా, దేవుడు అంటే ఒక స్టోరీ అవుతుంది. దేవుడు వచ్చేసి అప్పుడు ఏదో అప్పులో సంథింగ్ ఏదో ఉంటే దేవుడు ఇక్కడ ఈ కొండలో దాచుకున్నాడు. ఫస్ట్ టైం వీళ్ళ ఎక్సైట్మెంట్ ఎలా ఉందో కనుక్కుందాం. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం, ఇది చెప్తుంటే ఇప్పుడే తెలుసుకున్నా. అక్కడ వెళ్ళాక చూద్దాం ఎలా ఉంటుందో. ట్రెక్కింగ్ కూడా ఉంటదంట. అంటే చూద్దాం, ఒక్క నిమిషం. మేము ట్రెక్కింగ్ చేస్తామో చేయమో, ఎందుకంటే అందరం ఫ్యామిలీ వెళ్తున్నాం కాబట్టి కొంచెం కష్టం అవుతుంది, పైకి వెళ్ళాలి. సో అందుకనే డౌటే ట్రెక్కింగ్ అయితే. ఇఫ్ వీలుండైతే 100% చేస్తాము, బట్ ఫ్యామిలీ ఉంది, చిన్నపిల్లలు కూడా ఉన్నారు కాబట్టి చూద్దాం ఏమవుతుందో. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నా. చూడాలి కాదు కాదు చూడాలి కాదు కాదు ఏం చెప్పాలి? 2000 years later. వెళ్ళాక చూద్దాం అక్కడ ఎలా ఉంటుందో. నేను చిన్నప్పుడు మా తమ్ముని ఎత్తుకుని వెళ్ళినా, ఇప్పుడు పుట్టెంటికలు దీనికి వెళ్తున్నా. నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నా. మీరు ఎప్పుడన్నా పోయి ఉంటే కింద కామెంట్ చేయండి. మేము 3 times పోయినాం విభూ వెంకటేశ్వర స్వామి దగ్గరికి. ఇప్పుడు మా మనవాడి వెంట్రుకలు తీయడానికి వెళ్తున్నాం. అందరు ఏమంటారు అంటే నేనే చేసిస్తారు అని అంటారు, నేనే చెల్లె అంటారు, వాడే నాకు అన్న అంటారు. అసలు అనిపిస్తుందా గైస్? ఒక్కసారి అన్న కామెంట్ లో కామెంట్ చేయండి. అక్క అని ఎవరికి అనిపిస్తుందో, చెల్లె అని ఎవరికి అనిపిస్తుందో. బయట ఎండలు మామూలుగా కొట్టట్లేదు. సో మీరైతే జాగ్రత్తగా ఉండండి, ఇంట్లోనే ఉండండి. మీకు ఇప్పుడు మంచి ఒక షాకింగ్ ఇన్సిడెంట్ అయితే చూపిపోతున్నాను. లైక్ సాఫ్ట్వేర్ కష్టాలు, సాఫ్ట్వేర్ ఎట్లా ఉంటాయో చూపిపోతున్నాను. చూడండి. మా వ్యూవర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇట్లానే ఉంటాయండి కష్టాలు. అంటే లీవ్స్ ఇవ్వమంటే ఇయర్ ఇలానే మేనేజ్ చేసుకోవాలి. సో వాళ్ళకి లీవ్స్ ఇవ్వలేదంట. సో ఇక్కడ వర్క్ చేసుకుంటుంది వచ్చి. సో అట్లా సాఫ్ట్వేర్ కష్టాలు అయితే మరీ దారుణంగా ఉన్నాయి అబ్బా. హలో, ఈ టెంపుల్కు ఇది 3వ సారి పోవడం. అందులో మా ఫ్యామిలీతో కూడా చాలా సంతోషం. ఈ దేవుడు అంటే బాగా నమ్మకం మాకు, అనుకునే జరుగుతాయి. ఎండ మాత్రం మామూలుగా లేదు అసలు. మా గాయస్ ఎండ మామూలుగా కొట్టట్లేదు. ఫైనల్ గా అయితే వచ్చేసినాం గాయస్. నేను లిటరల్గా చెప్తున్నా, నేను ఇక్కడికి రావడం మాత్రం 3వ సారి వస్తున్నాను ఇక్కడికి. అంటే లైక్ ఇది ఒకటేసారి చూసుకుంటే నాకు అంత నాకు వచ్చినట్టు గుర్తు వచ్చింది. నాకు ఇప్పుడు అనిపించింది. బేసిక్గా నేను ఫస్ట్ టైం అనుకున్నా, బట్ ఇది 3వ సారి. చిన్న ఉన్నప్పుడు ఒకసారి వచ్చిన, మధ్యలో ఒకసారి వచ్చిన, ఇప్పుడు ఒకసారి. ప్రతి ఒక్కరి కళ్ళు ఆ కొండపైన ఉన్న నామం వైపు ఖచ్చితంగా వెళ్తాయి. ఎందుకంటే అంత పెద్దగా, అంత అందంగా ఉంటుంది కాబట్టి. ఇప్పటి నుంచో ఆ నామాన్ని చూస్తున్న నాకు ఈరోజు ఒక విషయం తెలిసి మైండ్ బ్లాక్ అయింది. ఎంతో మంది భక్తులు భక్తితో చూసే ఆ నామాన్ని అక్కడ వేయించింది మా మామయ్య గారే. ఒక ఫ్యామిలీగా మాకు ఇది చాలా ప్రౌడ్ మూమెంట్.
మేము గుడికి రాగానే ఇక్కడి పూజారి గారు మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అంతకంటే పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే ఆయన మన వీడియోస్ రెగ్యులర్ గా చూసే మన సొంత ఫాలోవర్ అంట. మనల్ని గుర్తుపట్టి ఆయన మాట్లాడినప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఆయన దగ్గరుండి స్వామివారి దర్శనం చాలా అద్భుతంగా చేయించారు. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మీ అందరి కోసం కూడా స్వామివారిని అయితే వేడుకున్నాను. నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్న నా సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్ అందరూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా వేడుకున్నాను. మీ అందరి చల్లని దీవెనలు నాకు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి. దర్శనం అయితే కంప్లీట్ అయినాక అసలైన పని అయితే మొదలైంది. మా అల్లుడికి స్వామివారి సమీక్షంలో వెంట్రుకలు ఇప్పించి మొక్కు తీర్చుకున్నాము. చిన్నపిల్లలకి ముడుపులు తీర్చడానికి ఈ గుడి చాలా ప్రసిద్ధమైనది. అలాగే ఇక్కడున్న పవిత్రమైన గండదీపం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ మరో ప్రత్యేకమైన మొక్కుబడి ఏంటో తెలుసా? ఆ దీపాన్ని తలపై పెట్టుకొని స్వామివారిని ధ్యానిస్తూ 5 సార్లు ప్రదక్షిణాలు చేయాలి. మేము కూడా ఎంతో నిష్ఠతో భక్తితో ఆ దీపాన్ని తలపై పెట్టుకొని 5 ప్రదక్షిణాలు పూర్తి చేసి మా మొక్కుని తీర్చుకున్నాము. అండ్ అలాగే ఇక్కడ చాలా మ్యారేజెస్ అయితే జరుగుతున్నాయి. మేము వచ్చిన దగ్గర నుండి 5 to 6 మ్యారేజెస్ అయితే జరిగినాయి. ఈ గుడిలో లవ్ మ్యారేజ్ చేసుకోవాలంటే అసలు ప్రాసెస్ ఏంటి, లీగల్గా ట్రెడిషనల్గా ఇక్కడ ఎలాంటి రూల్స్ ఉంటాయి అనే విషయాలను మనం పార్ట్ 2లో తెలుసుకుందాం. స్వామివారి లీలలు ఒక ఎత్తు అయితే ఈ గుడిలో మన కోతుల లీలలు మాత్రం ఇంకొక ఎత్తు. ఇక్కడ మనుషుల కంటే కోతులే ఎక్కువ అప్డేట్ అయిపోయినాయి బాబోయ్. ఇదిగో ఈ సీన్ చూడండి. ఎవరో నీళ్ళ ట్యాప్ కట్టేసి వెళ్తే మనోడు వచ్చి ఎంత స్టైల్ గా ట్యాప్ తిప్పి ఫిల్టర్ వాటర్ తాగుతున్నాడు. मतलब वो अलग ही लेवल का बंदा था. मतलब वो अलग ही लेवल का बंदा था. సో అలా అంతా అయిపోయాక ఈ గుడి వెనుక ఉన్న అసలైన చరిత్రను చెప్పారు. ఆ విషయాలు వింటుంటే నిజంగా గూస్ బంప్స్ వచ్చినాయి. ఈ కొండ వెనుక అంత పెద్ద మిస్టరీ ఉందా అని మైండ్ బ్లాక్ అయింది. కానీ ఆ హిస్టరీ మొత్తం ఇందులో చెప్తే వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోతుంది. అందుకే ఈ గుడి వెనుక ఉన్న ఆ షాకింగ్ హిస్టరీ ఏంటి అనేది పార్ట్ 2లో చూడబోతున్నారు. ఆ నెక్స్ట్ పార్ట్ అస్సలు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. పార్ట్ 2 చాలా త్వరలోనే రాబోతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా మా చిలుపురుగుట్ట అడ్వెంచర్. సో వెళ్ళేటప్పుడు మాత్రం బాహుబలిలా వెళ్ళినాం. రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రం అందరి ఫేసెస్ ఘోరంగా అయిపోయినాయి. మొత్తం పేషెన్స్ అందరూ, ఇక మొత్తం పేషెన్స్. అప్పుడున్న జోష్ మాత్రం ఇప్పుడైతే లేదు. ఫుల్ టైర్డ్ గైస్. బై, గుడ్ నైట్. గుడ్ నైట్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ లో వెళ్తాం. బాయ్. అయితే ఈ కలియుగంలో వారి స్తోమతకు మించినటువంటి అప్పులు చేసినా, ఎవరైతే వారి స్తోమతకు మించినటువంటి మాటలు ఇచ్చినా వారందరూ కూడా ఈ విధమైనటువంటి కష్టాల